హలో గాయ్స్, ఇప్పుడు మనం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాలో ఉన్నాం. ఇప్పుడు మనం హాస్టల్ అండ్ యూనివర్సిటీలోకి వెళ్దాం. మా యూనివర్సిటీలో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి విత్ గుడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. అండ్ మనకి మెడికల్ రిలేటెడ్ స్టఫ్ సెర్చ్ చేసుకోవాలంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మన ఫ్రీ టైంలో వచ్చి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ కంప్యూటర్ని. అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఈచ్ కంప్యూటర్ దొరుకుతుంది బికాస్ మన దగ్గర 2 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఏ ఇష్యూ ఉండదు, వితౌట్ ఇంటర్నెట్ ఇష్యూ ఉండదు. అండ్ everyone can get one computer. ఈరోజు మనం అనాటమీ ల్యాబ్కి వచ్చాం. అనాటమీ ల్యాబ్లో చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ఆర్గన్ సిస్టమ్ చాలా డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఒక ఆర్గన్ సిస్టమే కాకుండా ఇక్కడ మనం చూస్తే లైక్ చిన్న బోన్స్ నుంచి పెద్ద బోన్స్ వరకు లైక్ టోటల్ అప్పర్ లింబ్ బోన్స్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనం బోన్స్లో చాలా మంచిగా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే స్కెలిటల్ సిస్టమ్ మొత్తం కూడా మనకు ఉంది. ప్రతి పార్ట్ కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఒక్కొక్క బోన్ కాకుండా టోటల్ స్కెలిటల్ సిస్టమ్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు విత్ మజిల్ ఇన్సర్షన్స్తో పాటు. అండ్ ఇది చూస్తే మనకి న్యూరాలజీ డిపార్ట్మెంట్, ఇక్కడ న్యూరాలజీ కోసం కూడా చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం. అండ్ న్యూరాలజీ కూడా కాకుండా బోన్స్ కూడా కాకుండా చూసుకుంటే ఇక్కడ ఎంబ్రియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ప్రతిదీ డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మనం ప్రెజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే 3D యానిమేషన్స్తో కూడా మనం మన స్టడీస్ని ఇంకా మంచిగా చదువుకోవచ్చు. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఉన్న విఐపి కెఫేకి వచ్చాము. విఐపి కెఫే టైమింగ్స్ వచ్చేసి 12 PM టు మార్నింగ్ 9 AM. ఇక్కడ మనకి డెలివరీ కూడా చేస్తారు మన హాస్టల్కి. సో ఇక్కడ మన బర్త్డే పార్టీస్ కూడా అయితే మనకి ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ పిజ్జాస్, బర్గర్స్ అండ్ నగెట్స్, చికెన్ పాస్తా, వెజ్ పాస్తా, బిర్యానీ అండ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మనము యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా విఐపి హాస్టల్ దగ్గర ఉన్నాము. మన చూసుకుంటే యూనివర్సిటీకి హాస్టల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్. దీనివల్ల మనం టైంని మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం విఐపి హాస్టల్ యొక్క రూమ్స్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 4 బెడ్స్ ఉన్నాయి. 4 బెడ్స్ ఉన్నా సరే ఇక్కడ 3 persons ఉంటారు. ఇక్కడ మనకి స్టడీ ఏరియా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వెంటిలేషన్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. చదువుకోవడానికి లైక్ లైటింగ్ ఆల్ ఏమి ఎందుకుని ఉంటాయి. నెక్స్ట్ వీ హ్యావ్ ద సౌత్ ఇండియన్ మెస్. Next we have laundry rooms, and main thing we have the kitchens. We can cook at any time.